హైదరాబాదులో బెంగళూరు హైవే అండి. షాద్నగర్ వస్తుంది కదా, షాద్నగర్ మెయిన్ రోడ్లోనే ఉందండి వెంకటేశ్వర సమేత లక్ష్మీ గోదాదేవి ఆలయము. ఎంట్రన్స్ అండి, లోపలికి వెళ్తున్నాము. చూడండి, మనం అమ్మవారు పద్మాదేవి, వెంకటేశ్వరుడు. చాలా పురాతనమైన గుడి అండి. ఎంత పురాతనమైందంటే 1500 సంవత్సరాల క్రితం నిర్మించారట. చూడండి స్ట్రక్చర్ ఎంత బాగుందో, 2 కళ్ళు సరిపోవట్లేవు, చాలా ఆహ్లాదంగా ఉంది. చూడండి, చాలా పురాతనమైన గుడి. ఎన్ని చెట్లు ఉన్నాయో ఈ గుళ్ళో. మంటపము, పురాతనమైన గుడి కదండి, చాలా విశేషాలు ఉంటాయి, చాలా మహత్యం ఉంటుంది. ఇలా లోపలికి నడుచుకుంటూ వెళ్దామండి. చిన్న మండపం ఉంది, ఇది దాటుకొని ఆ చెట్లను ఇలా చూసుకుంటూ, 2 కళ్ళు సరిపోవట్లేవు. వావ్, అరటిగెల చూడండి, ఇరువైపులా అరటి చెట్లు, కళ్యాణ మండపము పక్కన. లోపలికి వెళ్ళగానే వెంకటేశ్వర స్వామి పక్కనే సీతారాములు ఉంటారు. సీత రామ లక్ష్మణ సమేత ఆంజనేయుడు. ఒక నమస్కారం పెట్టుకుందాము. ఋషులు ఉంటారు పక్కనే. మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకున్నాం కదండి. పక్కనే ఇంకా కొంచెం ఇటు పక్కకు తిరగానే రంగనాథుడు ఉంటాడు, వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నది. వెంకటేశ్వర స్వామి ఈయనే మూల విరాట్. కెమెరా తీయనియట్లేరు, పక్కకి జరిపాను. రంగనాథ స్వామి అండి, లక్ష్మీ సమేత రంగనాథుడు. నమస్కారం చేసుకుందాము. ఎంత సంతోషంగా ఉందో రంగనాథుడిని చూస్తుంటే. లక్ష్మీదేవి అండి, షాద్నగర్ జానంపేట టెంపుల్. జానంపేట టెంపుల్. మీరు పూజారి గారా? ఇక్కడ ఇక్కడ 2 ప్రధాన అర్చకులు ఉంటారు, వాటిలో నేను చిన్నయ్య గారు. ఓకే, చెప్పండి స్వామి గురించి. 1692లో కట్టారంట టెంపుల్. రాజా సభ్య వెంకటరెడ్డి అని చెప్పేసి వనపర్తి సంస్థానం రాజుగారు కట్టారమ్మా. ఇదే వారి అమ్మగారి కోరిక మీద దేవాలయం నిర్మించారు. వాళ్ళ అమ్మగారి కళలో వెంకటేశ్వర స్వామి వచ్చి నాకు దేవాలయం కావాలని అడిగితే ఈ ప్లేస్లో వాళ్ళు అప్పుడు దేవాలయం నిర్మించారు అనమాట. ఇక్కడ రోజు నిత్యార్చన కళ్యాణం అవుతూ ఉంటుంది. ప్రతి శ్రవణ నక్షత్రం కళ్యాణం అవుతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం ఉదయం 5:30కి స్వామివారి అభిషేకం అవుతూ ఉంటుంది. ఏంటి ఇక్కడ భక్తులకి మొక్కిన కోరికలు తీరాలి. స్వామివారికి ఇక్కడ ఎక్కువ ఏది అంటే 7 శనివారం వ్రతం. 7 శనివారం ఎవరైతే వ్రతం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకుంటారో వారికి కోరుకున్న కోరికలు తీరుతాయి. ఎవరైతే స్వామివారి చుట్టూ నమ్మి ప్రదక్షిణాలు చేస్తారో వారికి కోరుకున్న కోరికలన్నీ తీరుస్తూ ఉంటారు స్వామివారు. శ్రీరామనవమికి ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవుతూ ఉంటాయమ్మా. కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు అవుతూ ఉంటాయి. పక్కన శివాలయం ఉంది, ఆ దేవాలయం కూడా ఈ దేవాలయంతో కలిపే కట్టారు. అక్కడ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి, ధనుర్మాస ఉత్సవాలు బాగుతూ ఉంటాయి. మన వైకుంఠ ఏకాదశి ఇంకా చాలా బాగుంటుంది. ఇది టీటీడీ ఎండోమెంట్ దేవాలయం కింద ఉంది. ఓకే, థ్యాంక్ యూ అండి. 400 సంవత్సరాల పొగడు చెట్టు అండి. 2 పొగడు చెట్లు ఉన్నాయి స్వామి వారి గుళ్ళో. చాలా పురాతనమైన చెట్లు అండి. దర్శించిన వెంటనే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక్కడ ముడుపులు కడుతూ ఉంటారు, దీపారాధన చేస్తూ ఉంటారు భక్తులు. పొగడు చెట్టు, స్వామివారి రథము,
గజస్తంభం ఉందండి. పక్కనే భక్తులు దీపాలు వెలిగించుకుంటూ ఉంటారు. ఇటు పక్కనే ఉత్తర ద్వార దర్శనం అటండి, అక్కడి నుంచి చేసుకోవాలట. కొంచెం ఇటు తిరగగానే మనకి శివాలయం ఉంటుంది. పక్కనే శివాలయము. ఈ స్వామి కూడా అప్పుడు 1500 సంవత్సరాల క్రితమేనట. నంది. ఓం నమః శివాయ. నందిని దర్శించుకున్నాం కదండి, నమస్కారం చేసుకుందాము. ఉత్సవమూర్తులు కూడా ఉన్నారు. ఫస్ట్ 16వ శతాబ్దంలో వనపర్తి రాజు సవై వెంకటపతి రాజు ప్రతిష్టాపన చేయడం. ఇక్కడ అవే విగ్రహాలు పంతులు గారు 2000 సంవత్సరంలో మళ్ళీ చెప్తారు. తిరుపతి నుంచి విగ్రహాలు అమ్మవారు, తర్వాత 1600 శతాబ్దం అమ్మవారండి. తర్వాత మళ్ళీ 2002న మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పుడున్న విగ్రహాలు అవి భిన్నమైనవి, అవి తీసేసారు. మళ్ళీ 2002 సంవత్సరంలో 3 సంవత్సరంలో మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నవరాత్రులకి, వైకుంఠ ఏకాదశికి మన బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతాయి. మళ్ళీ శివాలయంలో శివరాత్రి రోజు, అలాగే మాస శివరాత్రికి అభిషేకాలు, వైకుంఠ ఏకాదశికి తర్వాత మళ్ళీ బ్రహ్మోత్సవాలు ఉంటాయి. బ్రహ్మోత్సవాలప్పుడు కళ్యాణాలు ఉంటాయి. కళ్యాణం జరగడం పార్వతీదేవి. ధ్వజస్తంభం అండి. నమస్కారం చేసుకుందాము వినాయకుడికి. మేడి చెట్టు అండి, దత్తాత్రేయ వృక్షం. ఒక నమస్కారం చేసుకుందాము. జ్ఞానం చెట్టు, జ్ఞానోదయం ఇక్కడే కలిగింది కదా మనకి. ఈ చెట్టు గుర్తుపట్టారా? ఏం చెట్టు గుర్తుపట్టండి ఒకసారి. జమ్మి చెట్టు అండి. శ్రీమన్నారాయణుడు. మీరు కూడా శ్రీ వెంకటేశ్వర దర్శనం జరగాలని, చేసుకోవాలని కోరుకుంటున్నానండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు. నమో వెంకటేశాయ.